వాయిస్ ఆఫ్ సెయింట్స్ తెలుగు వీడియో ప్రేక్షకులందరికీ సర్వోన్నతుని నామంలో శుభాభివందనములు తెలియజేస్తూ ఉన్నాను. ప్రియ క్రైస్తవ సహోదరి సహోదరులారా, ఈరోజు మన వీడియో 2025 ఏప్రిల్ 27 ఆదివారం రోజున పోప్ ఫ్రాన్సిస్ గారు చేతుల మీదుగా పునీత పట్టం అందుకోవడానికి అర్హత పొందిన ఇద్దరు యంగ్ బాయ్స్ గురించి మనం మాట్లాడుకుంటూ ఉన్నాం. అయితే ఏప్రిల్ 27కు ముందు ఏప్రిల్ 21, 2025 7:35 మన పోప్ ఫ్రాన్సిస్ గారు అనారోగ్యంతో మరణించారు. మన పోప్ గారి యొక్క మరణంతో ఏప్రిల్ 27న జరగవలసిన పునీత పట్ట కార్యక్రమం తాత్కాలికంగా వాయిదా పడింది. మరలా ఇప్పుడు 267వ పోపుగా ఎన్నికైన పోప్ లియో 14 గారు చేతుల మీదుగా ఈ ఇద్దరు యంగ్ బాయ్స్ను సెప్టెంబర్ 7న అధికారపూర్వకంగా పునీత పట్టంతో గౌరవించి పునీతులుగా ప్రకటించబోతుంది మన కథోలిక శ్రీసభ. అయితే ఈ ఇద్దరు యంగ్ బాయ్స్ ఎవరు అంటే బ్లెస్సెడ్ కార్లో అక్యూటిస్ మరియు బ్లెస్సెడ్ పియర్ జార్జియో ప్రాసెటీ గారు. అయితే ఈ ఇద్దరు యంగ్ బాయ్స్ మన కథోలిక శ్రీసభలో ఎందుకంత ప్రత్యేకంగా నిలుస్తూ ఉన్నారు? ఈ జూబ్లీ ఇయర్లో మన పోప్ లియో గారు ఈ ఇద్దరు యంగ్ బాయ్స్ను ఎందుకు పునీతులుగా ప్రకటిస్తూ ఉన్నారు? ఈ జూబ్లీ ఇయర్స్లో యూత్ అంతా కూడా ఈ ఇద్దరు యంగ్ బాయ్స్ని ఆదర్శంగా తీసుకోవాలి అని మన పోప్ లియో గారు ఎందుకు పదే పదే ప్రకటిస్తూ ఉన్నారు? ఈ ఇద్దరు యంగ్ బాయ్స్ కథోలిక శ్రీ సభకు చేసిన ప్రత్యేకత ఏంటి? కథోలిక శ్రీ సభ కోసం వీరిద్దరూ ఏం గొప్ప పనులు చేశారు? కథోలిక శ్రీ సభలో వీరిద్దరూ ఎందుకు అంత గొప్ప స్థానాన్ని సంపాదించుకున్నారు? ఈ ఇద్దరు మధ్యస్థ ప్రార్థనా సహాయంతో జరిగిన అద్భుతాలు ఏంటి? ఈ ఇద్దరు పునీతులను ప్రత్యేకంగా ఈ జూబ్లీ ఇయర్లో యూత్ అందరికీ ఆదర్శంగా ఉండేలాగా మన పోప్ లియో గారు ఎందుకు పునీతులుగా ప్రకటిస్తున్నారు అనే పూర్తి సమాచారాన్ని, ఎన్నో ఆసక్తికరమైన విషయాలను వారి జీవిత చరిత్ర ద్వారా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అయితే ముందుగా మనం కార్లో అక్యూటిస్ యొక్క జీవితం గురించి తెలుసుకుందాం. కార్లో అక్యూటిస్ ఇంగ్లాండ్లోనే లండన్లో మే 3, 1991న ఆండ్రియా అక్యూటిస్ మరియు అంతోనియా సల్జనో దంపతులకు జన్మించారు. వీరి సొంత పట్టణం ఇటలీ. ఇటలీ దేశంలో వీరిది గొప్ప సంపన్న కుటుంబం. కార్లో తండ్రి కుటుంబీకులందరూ ఇటలీలో బీమా పరిశ్రమలు నడిపిస్తూ ఉండేవారు, అనగా ఇన్సూరెన్స్ కంపెనీలు నడిపిస్తూ ఉండేవారు. కార్లో తల్లి ఒక ప్రింటింగ్ సంస్థను నడిపిస్తూ ఉండేవారు. మే 18, 1991న అవర్ లేడీ ఆఫ్ డోలర్స్ చర్చిలో కార్లోకి బాప్టిజం ఇచ్చి కార్లో అక్యూటిస్ అనే పేరును నామకరణం చేశారు. కార్లో అక్యూటిస్ తల్లిదండ్రులు కార్లో పుట్టక ముందు లండన్ మరియు జర్మనీలో వ్యాపార నిమిత్తం పనిచేశారు. కొంతకాలం తర్వాత 1991 సెప్టెంబర్లో మిలాన్కు వచ్చి స్థిరపడ్డారు. కార్లో తల్లిదండ్రులు వ్యాపార నిమిత్తం బయట దేశాలకు ఎక్కువగా వెళుతూ ఉండేవారు. దాంతో కార్లోను ఐరిస్కు చెందిన ఒక ఆయా సంరక్షణలో పెట్టి వెళ్లేవారు. కొన్నిసార్లు టేక్ కేర్ సెంటర్లో పెట్టి వారు విదేశాలకు వెళుతూ ఉండేవారు. వేసవి సెలవుల్లో మాత్రం ప్రపంచంలో ఎక్కడున్నా కూడా తన కొడుకు దగ్గరకు వచ్చే ఉండేవారు తల్లిదండ్రులు. కార్లో దగ్గరలో ఉన్న సెయింట్ మార్గరెట్ బెసిలికాలో చాలా మంది వృద్ధ దంపతులతో కలిసి చాలా గంటల సమయం గడిపి వారితో కలిసి చాలా గంటలు ప్రార్థన చేస్తూ ఉండేవాడు. కార్లో తన మొదటి ప్రాథమిక పాఠశాల మిలన్లో ఉన్న సెయింట్ కార్లో ఇన్స్టిట్యూట్లో చదువుకున్నారు. ఆ పాఠశాల వారింటికి దూరంగా ఉండటంతో కాస్త ఇబ్బంది పడుతూ ఉండేవాడు. దానితో 1997లో ఆ ఇన్స్టిట్యూట్ మానేసి వారికి దగ్గరలో ఉన్న మర్సిలనా సిస్టర్లు నిర్వహిస్తున్న మర్సిలనా టొమాసోమో ఇన్స్టిట్యూట్లో చేరారు. అలా ఆ ఇన్స్టిట్యూట్కి వెళ్లే దారిలో చాలా మంది ఇతర దేశాల నుండి వచ్చి అక్కడ స్థిరపడి ఉండేవారు. కార్లో ప్రతిరోజు ఆ దారిలో వెళ్లే సమయంలో ఎవరైనా కనిపిస్తే వారందరినీ చక్కగా పలకరిస్తూ ఉండేవాడు. వారి పేర్లు తెలుసుకొని ఆ పేర్లు పలకడం నేర్చుకొని ప్రతిరోజు ఉదయం వారందరినీ చిరునవ్వుతో ఆ పేర్లు పెట్టి పలకరిస్తూ ఆ దారిలో వెళుతూ ఉండేవాడు. అలా 2 సంవత్సరాల్లో ఆ దారిలో ఉన్న ప్రతి ఒక్కరికి కార్లో దగ్గరైపోయాడు. 2 సంవత్సరాల తర్వాత కార్లో చదువు అక్కడ పూర్తయిపోయింది. పై చదువుల కొరకు జేసు సభలో చేరాడు. జేసు సభలో చాలా బాగా చదువుతూ ఉండేవాడు. మంచి మార్కులతో మంచి పేరు తెచ్చుకున్నాడు. జేసు సభలో ఉన్నప్పుడే కంప్యూటర్ మరియు ఫోన్ వాడకం గురించి బాగా పరిశోధనలు చేసి టెక్నాలజీకి అనుగుణంగా కంప్యూటర్ వాడడం నేర్చుకున్నాడు. టెక్నాలజీకి సంబంధించిన ఎన్నో విషయాలు ఎవరి సహాయం లేకుండానే కార్లో సొంతంగా నేర్చుకునేవాడు. జూన్ 16, 1998న తన 7 సంవత్సరాల వయసులో మిలన్లో ఉన్న సెయింట్ ఆంబ్రోగియో నెమోసో కాన్వెంట్లో కార్లో మొదటి దివ్య సప్రసాదాన్ని తీసుకున్నాడు. కార్లో తల్లి కార్లో పుట్టడానికి ముందు నుంచే దివ్య బలి పూజకు వెళ్లడం మానేసింది. కార్లో తండ్రి కూడా వ్యాపార నిమిత్తం పనులతో బిజీగా ఉండడం వల్ల దివ్య బలి పూజకు సరిగ్గా వెళ్లేవారు కాదు.
కానీ కారులో మొదటి దివ్య సప్రసాదం స్వీకరించిన అప్పటి నుండి ప్రతిరోజు క్రమం తప్పకుండా దివ్య బలి పూజకు హాజరవుతూ ఉండేవాడు. అలాగే వారి తల్లిదండ్రులను కూడా ఒప్పించి దేవాలయానికి వెంట తీసుకెళ్తూ ఉండేవాడు. కారులో తన తల్లిని ఒప్పించి కేటగిజం టీచర్గా చర్చిలో పిల్లలకు సత్యోపదేశ తరగతులు తీసుకునేలాగా చేశాడు. మార్షన్ నుండి వలస వచ్చిన ఒక బ్రాహ్మణ కుటుంబం కార్లో ఇంట్లో వంట పని చేస్తూ ఉండేవారు. ఆ బ్రాహ్మణ కుటుంబంలో రాజేష్ మోహరన్ అనే ఒక బాలుడు ఉండేవాడు. రాజేష్ కార్లో కొంతకాలంలోనే మంచి స్నేహితులయ్యారు. కార్లో రాజేష్కు క్రైస్తవ మతం యొక్క గొప్పతనం గురించి ప్రతిరోజు చెప్తూ ఉండేవాడు. రాజేష్ కూడా కారులో ఉన్న భక్తిని, తోటివారి పట్ల చూపించే ఆదరణ, ప్రేమ చూసి రాజేష్తో పాటు రాజేష్ తల్లి కూడా బాప్తీసం తీసుకొని క్రైస్తవులుగా మారారు. కారులోకి 12 సంవత్సరాల వయసు వచ్చినప్పుడు వారు ప్యారిస్ చర్చిలో యూత్ లీడర్గా నియమించబడ్డారు. యువతి యువకులకు మరియు పెద్దవారికి బైబుల్ క్లాసులు బోధిస్తూ ఉండేవాడు కారులో. ఆ సమయంలో కారులో గురించి వారి ప్యారిష్ గురువు అక్కడున్న ప్రజలందరికీ ఇలా గొప్పగా చెప్తూ ఉండేవాడు. కారులో ఒక అసాధారణమైన యువకుడు కారులో తన తల్లిదండ్రులను, తన క్లాస్మేట్ని మరియు దేవుణ్ణి ఎలా ప్రేమిస్తాడో అలాగే తనను ఇష్టపడని వారిని కూడా అంతే గొప్పగా ప్రేమిస్తాడు. తన సత్యోపదేశ తరగతుల్లో కంప్యూటర్ సైన్స్లో మరియు క్లాసులో కూడా చాలా శ్రద్ధగా ప్రతి విషయాన్ని నేర్చుకుంటాడు. తనను తాను ఎక్కువగా తీర్చిదిద్దుకుంటాడు అని ప్యారిష్ గురువులు కార్లోని మెచ్చుకుంటూ ఉండేవారు. కార్లో పునీత ఫ్రాన్సిస్ ఆఫ్ అసిసి గారిని, పునీత జెసింతా మార్టెన్ గార్లను, డొమినిక్ సావియో గార్లను, టార్సియస్, బెర్నదెత్ సొబేరెస్ మరియు మేరీ మగ్దలీనా గార్లను చాలా ఎక్కువగా ఇష్టపడుతూ ఉండేవారు. మరియు తన కావలి దేవదూతలను ఎక్కువగా ప్రార్థన చేస్తూ ఉండేవారు. మైకేల్ దేవదూతను చాలా ఇష్టపడుతూ ఉండేవాడు కార్లో చిన్నతనం నుండే ఇతరులకు సహాయం చేస్తూ ఉండేవారు. వేధింపులకు గురైన పిల్లల పక్షాన వారికి తోడుగా నిలబడి ధైర్యం చెప్తూ ఉండేవారు. చర్చికి వెళ్లే దారిలో ఎవరైనా ఇల్లు లేక రోడ్లపైన పడుకుంటే వారికి స్లీపింగ్ బ్యాగులు కొనిస్తూ ఉండేవారు. అలాగే వృద్ధులకు, వికలాంగులకు ఆర్థిక సహాయం చేస్తూ ఉండేవారు. కార్లో యొక్క దైవ భక్తిని చూసి కార్లో తల్లిదండ్రులు కూడా మంచి విశ్వాసులుగా మారారు. ముఖ్యంగా బైబిల్కి సంబంధించి కార్లో తన తల్లిని ప్రతిరోజు అనేక ప్రశ్నలు అడుగుతూ ఉండేవాడు. ఆ ప్రశ్నలకు సమాధానం తెలియక కార్లో తల్లి బైబిల్కి సంబంధించి థియాలజీ కోర్సులో చేరారు. కార్లో తన విశ్వాసంలో ఎంత దృఢంగా ఉంటాడో అంతే దృఢ సంకల్పంతో కంప్యూటర్ నేర్చుకోవడానికి ఆసక్తి చూపిస్తూ ఉండేవాడు. చిన్నతనంలోనే కంప్యూటర్ ప్రోగ్రామింగ్ మరియు గ్రాఫిక్ డిజైన్ను నేర్చుకున్నాడు. వారానికి 1 గంట పాటు వీడియో గేమ్స్ ఆడడానికి ఇష్టపడతాడు. కార్లోకి డైరీ రాసే అలవాటు కూడా ఉంది. కార్లో మంచి ప్రవర్తనతో ఉన్నప్పుడు మంచి మార్కులు వేసుకుంటాడు. మనసు డిస్టర్బ్గా, చిరాగ్గా ఉన్నప్పుడు బ్యాడ్ అని రాసుకుంటాడు. 11 సంవత్సరాల వయసులో కార్లో దివ్య సప్రసాద అద్భుతాల గురించి తెలుసుకోవడం మొదలుపెట్టాడని 2023లో EWTN న్యూస్ ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో కార్లో తల్లి చెప్పారు. కచేరీకి ముందు, ఫుట్బాల్ మ్యాచ్కు ముందు చాలా మంది ప్రజలు క్యూ కట్టి ఉంటారని, కానీ దివ్య సప్రసాద ఆరాధనకు ముందు ఎటువంటి లైన్లు ఉండవు అని కార్లో తన తల్లికి చెప్పి బాధపడుతూ ఉండేవారు. కార్లోకి చిన్నతనం నుండే పవిత్ర దివ్య సప్రసాదం పట్ల అమితమైన ప్రేమ ఉండేది. ఈ రోజుల్లో చాలా మంది యువతి యువకులు దివ్య బలి పూజకే సరిగ్గా హాజరవడం లేదు. దివ్య సప్రసాదానికి చాలా దూరంగా వెళ్ళిపోతూ ఉన్నారు. కార్లో మాత్రం దివ్య సప్రసాదంలో ఏదో తెలియని ఆనందాన్ని అనుభవించాడు. ఆ దివ్య సప్రసాదం కూడా కార్లోను చాలా గొప్పగా ఆకర్షించింది. దివ్య సప్రసాదంలో కార్లో అనుభవించిన ఆ ప్రేమ, ఆ ఆనందం ఈ ప్రపంచపు సరిహద్దులు దాటి స్వర్గాన్ని తాకడానికి వీలు కల్పించింది. దివ్య సప్రసాదం పరలోకానికి నా మోటార్ మార్గం అని కార్లో చెప్తూ ఉండేవారు. అలాగే మనం దివ్య సప్రసాదం స్వీకరించిన ప్రతిసారి ఆ దివ్య భోజనం మనలను పవిత్రతకు దగ్గర చేస్తుంది అని కార్లో చెప్పేవారు. కార్లో ప్రజలకు తరచూ ఒక విషయం చెప్తూ ఉండేవారు. ప్రజలు, ఎందుకు మీరందరూ మీ యొక్క శారీరక సౌందర్యం గురించి ఇంతలా బాధపడుతున్నారు? ఎందుకు ఇంతలా ఆందోళన చెందుతున్నారు? మీ ఆత్మ అందం గురించి ఎందుకు బాధపడడం లేదు? ఆత్మను అందంగా ఉంచుకొని చూడండి, అది ఎంతో గొప్పగా పవిత్రంగా ఉంటుంది అని ప్రజలకు చెప్తూ ఉండేవారు. అలాగే తన యొక్క ఆత్మను అందంగా ఉంచుకొని జీవించి చూపించారు కార్లో వలస వచ్చే వారికి, బిచ్చగాళ్లకు, వికలాంగులకు మరియు వృద్ధులకు సహాయం చేయడంలో ఎప్పుడూ ముందుండేవారు. కార్లో తన వయసులో ఉన్న పిల్లల యొక్క తల్లిదండ్రులు ఎవరైనా విడిపోయి ఉంటే వారి ఇంటికి వెళ్ళి ఆ పిల్లలకు ధైర్యం చెప్పి ఆ తల్లిదండ్రులతో మాట్లాడి ఆ కుటుంబానంతా కలిపే ప్రయత్నం చేస్తూ ఉండేవాడు.
కారులోకి కంప్యూటర్లు మరియు ఇంటర్నెట్ల పట్ల ఉన్న ఇష్టంతో తన చుట్టూ ఉండే ప్రజలు కారులోని కంప్యూటర్ గీక్ అని ముద్దుగా పిలుస్తూ ఉండేవారు. కారులోకి జావాతో పాటు C++ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో మంచి నైపుణ్యం ఉంది. కంప్యూటర్కి సంబంధించి ఏ విషయంనైనా నిమిషంలో సాల్వ్ చేస్తాడు. అలాగే కంప్యూటర్ విషయంలో ఇతరులకు సహాయం చేయడంలో ఎప్పుడూ ముందుంటాడు. కారులోకి 14 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు వారి పారిష్ ప్రీస్ట్ సెయింట్ మరియా సాగ్రెట్రా అనే వారి చర్చ్ కోసం ఒక వెబ్సైట్ తయారు చేయమని అడిగారు. ఆ తర్వాత కొన్ని రోజులకు కార్లో స్కూల్ ప్రిన్సిపల్ ఫాదరు స్వచ్ఛంద సేవను ప్రోత్సహించడానికి ఒక వెబ్సైట్ తయారు చేయాలి అని అడిగారు. అప్పుడు కార్లో ఇటాలియన్ మీరు స్వచ్ఛంద సేవకుడుగా ఉంటారా అనే వెబ్సైట్ తయారు చేసి జాతీయ పోటీలో ప్రథమ స్థానాన్ని గెలుచుకున్నాడు. అలా తన 14 సంవత్సరాల వయసులో యువతరానికి కథోలిక విశ్వాసాన్ని ప్రచారం చేయాలి అనే గొప్ప సంకల్పంతో కార్లో అక్యూటిస్.com మరియు కార్లో అక్యూటిస్ en.org అనే 2 వెబ్సైట్లను తయారు చేశాడు. ఈ 2 వెబ్సైట్లను ఇప్పుడు మన కథోలిక శ్రీసభ అధికారపూర్వకంగా ఆమోదించింది. ప్రపంచవ్యాప్తంగా జరిగే దివ్య సప్రసాద అద్భుతాలు మరియు మరియ తల్లి యొక్క దర్శనాలు మొత్తంగా 180 కంటే ఎక్కువ అద్భుతాలనే స్వీకరించి ఆ అద్భుతాలన్నీ ఏ దేశంలో జరిగాయి, ఏ తారీఖున జరిగాయి అనే పూర్తి సమాచారంతో కార్లో అక్యూటిస్.com అనే వెబ్సైట్లో పొందుపరుస్తూ ఉండేవాడు. ఆ అద్భుతాన్ని 20 వేరు భాషల్లో ప్రచారం చేస్తూ ఉండేవాడు. ఇప్పుడు ఈ వెబ్సైట్ ప్రపంచవ్యాప్తంగా ఉన్న అనేక పారిష్లకు మరియు సహాయ సాధనంగా మారింది. ఆధ్యాత్మిక మంచు కోసం మరియు సువార్త వ్యాప్తి కోసం ఇంటర్నెట్ను ఎలా ఉపయోగించాలో కార్లోను చూసి మనందరం నేర్చుకోవాలి. 2006 అక్టోబర్లో కార్లోకి 15 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు కాస్త అనారోగ్యానికి గురయ్యాడు. కార్లో తల్లిదండ్రులు దగ్గరలో ఉన్న ఒక హాస్పిటల్కు తీసుకుని వెళ్లారు. అక్కడ డాక్టర్స్ పరిశోధనలు చేసి పరోటిటిస్ మరియు డిహైడ్రేషన్ అని నిర్ధారించారు. కొన్ని రోజుల తర్వాత కార్లోకి నొప్పి ఎక్కువైంది మరియు మూత్రంలో రక్తం పడడం మొదలైంది. దీనితో అక్టోబర్ 8 ఆదివారం నాటికి కార్లో మంచం నుండి లేవలేకపోయాడు. చాలా నీరసంగా బలహీనమైపోయాడు. దాంతో కార్లో తల్లిదండ్రులు మిలాన్లో ఉన్న ఒక పెద్ద హాస్పిటల్కు తీసుకువెళ్లారు. అక్కడ అన్ని రక్త పరీక్షలు చేసిన తర్వాత ప్రొమిలోసైటిస్ లుకేమియా అని నిర్ధారించారు. లుకేమియా అనగా తెల్ల రక్త కణంలో ఏర్పడే క్యాన్సర్. ఇది ఆఖరి స్టేజ్కి వచ్చేసిందని, కోలుకోవడం చాలా కష్టమని డాక్టర్లు చెప్పి వెంటనే ఐసీయూలోకి తరలించారు. అక్కడ కారులోకి ఊపిరందలేదు. దానితో కృత్రిమ ఆక్సిజన్ను అందించారు. ఆ రాత్రంతా కారులో నిద్రపోలేదు. చాలా బాధపడుతూ ఆ రాత్రిని గడిపాడు. మరుసటి రోజు అనగా అక్టోబర్ 9న మిలాన్కు ఉత్తరాన ఉన్న శాన్ గెట్టానో హాస్పిటల్కు తీసుకుని వెళ్లారు. ఇది ఇటలీలోని ఎమర్జెన్సీ కేసులకు చికిత్స అందించే ఒక పెద్ద హాస్పిటల్. ఆ హాస్పిటల్ సిబ్బంది ఒక కథోలిక గురువును రప్పించారు. ఆ గురువు వచ్చి హాస్పిటల్లో ఉన్న రోగులందరినీ ఆశీర్వదించారు. అలాగే కార్లోను కూడా దీవించారు. కార్లో ఆ హాస్పిటల్లో ఉన్నప్పుడు ఒక రాత్రి నైట్ డ్యూటీలో ఉన్న ఒక నర్సు కార్లో దగ్గరికి వచ్చింది. అప్పుడు కార్లో ఆ నర్సుతో ఇలా అన్నారు, మా తల్లిదండ్రులను నిద్ర నుండి లేపొద్దు, ఏమన్నా ఉంటే నాతో చెప్పండి అన్నారు. ఎందుకంటే మా అమ్మ నా కోసం హాస్పిటల్ అన్నీ తిరిగి నిద్రలేక అలసిపోయి ఇప్పుడే పడుకున్నారు. కాబట్టి వారిని మరింత బాధ పెట్టి నిద్ర లేకుండా చేయకండి, ఏమన్నా ఉంటే నాతో చెప్పండి అని ఆ నర్సుతో చెప్పారు. కార్లో తన బాధను పోప్ బెనెడిక్ట్ 16 మరియు క్యాథలిక్ చర్చ్ కోసం అనుభవిస్తున్నానని, ఆ బాధలను క్రీస్తు ప్రభుకు అర్పిస్తున్నాను అని చెప్తూ ఉండేవారు. కార్లో హాస్పిటల్లో చేరిన 3 రోజులకే ఆరోగ్యం పూర్తిగా క్షీణించిపోయింది. ఆఖరి ప్రయత్నంగా డాక్టర్స్ వచ్చి కార్లోకి వైద్యం చేసి కొద్దిసేపు కార్లో దగ్గర కూర్చొని మాట్లాడారు. కార్లోతో ఇలా అన్నారు, డియర్ కార్లో, చాలా నొప్పిగా ఉందా? చాలా ఇబ్బందికరంగా ఈ పరిస్థితి నీకు మారిందా అని డాక్టర్స్ కార్లోని అడిగి వారు కూడా కంటతడి పెట్టుకున్నారు. కార్లో మాత్రం బాధపడకండి అంకుల్, ఈ ప్రపంచంలో నాకంటే ఎక్కువ బాధను అనుభవించేవారు, భరించేవారు చాలా మంది ఉన్నారు. వారితో పోల్చుకుంటే ఈ బాధ, ఈ ఇబ్బందికర పరిస్థితులు నాకు చాలా తక్కువే అని సమాధానమిచ్చాడు. కార్లో బాధను చూసి అతని తల్లి కూడా భయముతో బాధతో ఏడుస్తూ ఉండేది. కార్లో తన తల్లిని దగ్గరికి పిలుచుకొని ఇలా ఓదారుస్తూ ఉండేవాడు. యేసు మానవుడైనప్పటి నుండి మరణించే వరకు క్రీస్తు ప్రభు శ్రమలు మనకు ఆదర్శంగా ఉన్నాయి. కాబట్టి ఈ బాధల నుండి మనం దూరంగా పారిపోవలసిన అవసరం లేదమ్మా.
జీవితంలో అసాధారణమైన గొప్ప పరలోక జీవితాన్ని అనుభవించడానికి మనల్ని మనం సిద్ధం చేసుకోవాలి అని తన తల్లికి చెప్పి తన తల్లిని ఓదారుస్తూ ఉండేవాడు. అలా తన తల్లిని ఓదారుస్తూనే కోమాలోకి వెళ్ళిపోయాడు కార్లో. వెంటనే ఐసీయూలోకి షిఫ్ట్ చేసి రక్తాన్ని శుభ్రం చేశారు డాక్టర్లు. దాని తర్వాత కార్లో మెదడులో సెరెబ్రల్ హ్యామరేజ్ అయ్యిందని, దానితో అక్టోబర్ 11న కార్లోకి బ్రెయిన్ డెడ్ అయినట్లు డాక్టర్లు నిర్ధారించారు. మరుసటి రోజు అనగా 2006 అక్టోబర్ 12 సాయంత్రం 6:45 కారులో మరణించాడు అని డాక్టర్లు అధికారపూర్వకంగా ప్రకటించారు. దానితో తల్లిదండ్రులు కార్లో యొక్క మృతదేహాన్ని ఇంటికి తీసుకువచ్చారు. అక్కడ ప్రజలు చివరి నివాళులు అర్పించడానికి 4 రోజుల వరకు వస్తూనే ఉన్నారు. కారులో అంత్యక్రియలకు అపరిచితులు కూడా, ఎవరో తెలియని వ్యక్తులు కూడా చాలా మంది వచ్చారు. కారులో సహాయం పొందిన వారు అనేక మంది కారులో అంత్యక్రియలకు పాల్గొన్నారు. కారులో ఇంటికి దగ్గరలో ఉన్న టెర్నెంగో గ్రామంలోని శ్మశాన వాటికలో కారులో యొక్క పవిత్ర శరీరాన్ని ఖననం చేశారు. అయితే కార్లో అక్యూటిస్ తన డైరీలో పునీత ఫ్రాన్సిస్ ఆఫ్ అసిసి గారి మీద ప్రేమతో తనను అసిసిలో ఖననం చేయమని చివరి కోరికగా రాసుకున్నాడు. అది చూసిన తర్వాత కార్లో యొక్క పవిత్ర శరీరాన్ని 1 సంవత్సరం తర్వాత టెర్నెంగో గ్రామ శ్మశాన వాటిక నుండి బయటకు తీసి 2007 జనవరిలో పునీత ఫ్రాన్సిస్ ఆఫ్ అసిసి గారు ఉన్న ప్రాంతంలో అసిసిలో ఖననం చేశారు. కారులో మరణించిన కొద్దిసేపటికే కారులోను పునీతుని చేయాలని ప్రజలు అరవడం మొదలుపెట్టారు. ఆయన మరణించిన 6 సంవత్సరాలు అనగా అక్టోబర్ 12, 2012న మిలాన్ ఆర్చ్ డైసిస్ కారులోను పునీతుని చేయడానికి ప్రక్రియలను మొదలుపెట్టింది. ఇది 2013 మే 13న బాగా ప్రచారంలోకి వచ్చింది. పునీతుని చేయడానికి ఎటువంటి ఆటంకాలు లేకపోవడంతో కాంగ్రిగేషన్ ఫర్ ద కాసెస్ వారు నిల్ అబ్జెక్షన్ అని ఒక ప్రకటనను జారీ చేశారు. దానితో కార్లోను దేవుని సేవకుడుగా నియమించారు. ఇది పునీత పట్టంలో మొదటి ప్రక్రియ. తర్వాత 2008 జూలై 5న పోప్ ఫ్రాన్సిస్ గారు విరోచిత దర్శనం కలిగిన వ్యక్తిగా ధృవీకరిస్తూ పూజనీయుడిగా ప్రకటించారు. ఇది పునీత పట్టం ప్రక్రియలో 2వ ప్రక్రియ. 2019 నవంబర్ 14న వాటికన్లో కాంగ్రిగేషన్ ఆఫ్ ది కాసెస్ వారు కార్లో మధ్యస్థ ప్రార్థన సహాయం వల్ల బ్రెజిల్లో ఒక అద్భుతం జరిగిందని, అది ఎంతవరకు నిజము అనే దానిపైన నిఘా తేల్చాలి అని మెడికల్ కౌన్సిల్ బృందానికి ఒక నివేదిక పంపించింది. మెడికల్ బృందం ఆ అద్భుతం పొందిన బాలుడి దగ్గరికి వెళ్లి ఆ బాలుడి పైన అనేక పరీక్షలు జరిపారు. ఆ పరీక్షలన్నీ జరిపిన తర్వాత ఈ అద్భుతం నిజమే అని ఒక నివేదిక ఇచ్చారు. అయితే ఆ అద్భుతం ఏమిటి అంటే, బ్రెజిల్లో ఉంటున్న లూసియానా వియన్నా అనే దంపతులకు మాథ్యూస్ అనే బాలుడు జన్మించాడు. ఆ బాలుడు పుట్టుకతోనే ప్యాంక్రియాటిక్స్ లోపంతో జన్మించాడు. ప్యాంక్రియాటిక్స్ అంటే జీర్ణ వ్యవస్థలో భాగమైన ఒక గ్రంథి. ఈ ప్యాంక్రియాటిక్స్ వల్ల పొత్తు కడుపులో విపరీతమైన నొప్పి ఉంటుంది, వికారంగా ఉంటుంది, వాంతులు అవుతూనే ఉంటాయి, ఏమీ తినలేరు, తిన్నా కూడా అది జీర్ణం కాదు, వాంతులైపోతాయి. కొన్ని రోజుల తర్వాత ఇది క్యాన్సర్కు దారితీస్తుంది. దీనితో ఆహారం తినలేక ఇలా మాథ్యూస్ అనే బాలుడు ప్రతిరోజు వాంతులు చేసుకుంటూ అన్నం లేక బక్క చిక్కిపోయాడు. దానితో అతని తల్లి కారులో మధ్యస్థ ప్రార్థన సహాయాన్ని కోరింది. కారులోకి 9 రోజులు నవదిన ప్రార్థనలు చేసింది. 9 రోజులు కూడా ఆ బాలుడు కాస్త కోలుకుంటూ వచ్చాడు. 9వ రోజున ప్రార్థన ముగియగానే మాథ్యూస్ అనే బాలుడు వారి అమ్మ దగ్గరికి వచ్చి, అమ్మ, నాకు వాంతులు కావడం లేదు, నేను ఆరోగ్యంగా ఉన్నా, నాకు చాలా ఆకలిగా ఉంది, అన్నం పెట్టు అని అడిగాడు. ఎప్పుడు అన్నం తినని ఆ బాలుడు ఆ రోజే మొదటిసారి అన్నం తిన్నాడు. ఇప్పటి వరకు, పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు నీళ్లు, జ్యూసులు మాత్రమే తాగే ఆ బాలుడు జీవితంలో మొదటిసారి అన్నం తిన్నాడు అని మాథ్యూస్ తల్లి డాక్టర్స్ బృందానికి తెలియచేసింది. ఈ విషయాలన్నీ విన్న డాక్టర్స్ బృందం ఆ బాలుడి పైన అనేక పరీక్షలు జరిపి వివరణాత్మకమైన దర్యాప్తు చేసిన తర్వాతే 2020 ఫిబ్రవరి 21న ఇదంతా నిజమే అని ఒక నివేదికని ఇచ్చి ఆ అద్భుతాన్ని నిర్ధారించారు డాక్టర్స్ బృందం. తర్వాత 2024 మే 23న పోప్ ఫ్రాన్సిస్ గారు కార్లో మధ్యస్థ ప్రార్థన సహాయంతో 2వ అద్భుతం జరిగింది అని గుర్తించారు. అది 2022లో జరిగింది. కోస్టారికాకు చెందిన వలేరియా అనే మహిళకు యాక్సిడెంట్ అయింది. తన బైక్ మీద నుంచి కింద పడి మెదడులో రక్తస్రావం జరిగింది. అంటే బ్రెయిన్ లో ఇంటర్నల్ బ్లీడింగ్ అవుతుంది. ఆ మహిళ బ్రతకడం కష్టమని డాక్టర్స్ తేల్చి చెప్పేశారు. దానితో వలేరియా తల్లి కార్లో మధ్యస్థ ప్రార్థన సహాయాన్ని కోరింది.
ఎన్నో కిలోమీటర్లు ఆమె ప్రయాణం చేసి కార్లో సమాధిని సందర్శించి కార్లో సమాధి దగ్గరికి వెళ్లి ఆ తల్లి ప్రార్థన చేసింది. అలా ఆమె కారులో సమాధి దగ్గర ప్రార్థన చేస్తూ ఉండగా వలేరియా సొంతంగా ఊపిరి పీల్చుకోవడం మొదలుపెట్టింది. అప్పటి వరకు వెంటిలేటర్ పై ఉన్న తన కూతురు కారులో దగ్గర ప్రార్థన చేయగానే ఆమె ఊపిరి పీల్చుకుంది అని తన తల్లి తెలియచేశారు. తన తల్లి కారులో దగ్గర ప్రార్థన చేయగానే మెదడులో రక్తం కారడం ఆగిపోయిందని డాక్టర్స్ తెలియజేశారు. ఈ అద్భుతాలన్నీ నిజము అని ఒక నివేదిక వచ్చిన తర్వాత 2019లో డాక్టర్ సమక్షంలో కార్లో యొక్క శరీరాన్ని సమాధి నుండి బయటకు తీసి అనేక పరీక్షలు జరిపారు. కారులో శరీరం చెక్కు చెదరకుండా ఉంది. దానితో కారులో యొక్క పవిత్ర శరీరాన్ని ఒక ప్రాంతానికి తీసుకుని వెళ్లి అక్కడ దివ్య బలి పూజ సమర్పించారు. రాత్రిపూట ఊరేగింపుగా సెంట్ రుపోనో కథీడ్రల్ గాయక బృందముతో నేను కాదు కానీ దేవుడే అంటూ పాటలు పాడుకుంటూ ఊరేగింపుగా తీసుకుని వెళ్లి శరీరం కనిపించేలాగా అచ్చు వేయబడిన మైనపు పొరలో కప్పి దేవాలయంలో అందరికీ కనిపించేలాగా పెట్టారు. ఈ అద్భుతాలన్నీ నిజము అని నిర్ధారణ అయిన తర్వాత పునీత పట్టముకు ఆమోదం తెలిపింది కథోలిక శ్రీసభ. పునీత పట్టం ఆమోదం తెలిపిన నెలలోనే ఇటలీలో కోవిడ్-19 మహమ్మారి కారణంగా పునీత పట్టం వేడుక వాయిదా పడింది. ఆ సమయంలో దేశం లాక్డౌన్లో ఉంచబడింది. దీనిని అక్టోబర్ 10, 2020కి తిరిగి షెడ్యూల్ చేశారు. మరియు ఇటలీలోని అసిసిలో సెయింట్ ఫ్రాన్సిస్ ఆఫ్ అసిసి యొక్క బెసిలికా అప్పర్ చర్చిలో ఈ ప్రోగ్రాం అంతా జరిగింది. పోపు గారి తరపున కార్డినల్ అగస్టినో పల్లవి అధ్యక్షత వహించారు. 2020 అక్టోబర్లో జరిగిన ధన్యతా పట్టం వేడుకలో కార్లో గారి యొక్క పవిత్ర అవశేషాలను తీసి సెయింట్ మరియా మ్యారిగోర్ చర్చిలో ప్రజల సందర్శనార్థం బయటపెట్టారు మరియు ప్రపంచవ్యాప్తంగా ఉన్న అనేక చర్చిలకు కూడా పంపించారు. 2024 జూలై 1న పోప్ ఫ్రాన్సిస్ గారు మరియు కార్డినల్స్ అందరూ కలిసి ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసుకున్నారు. ఆ సమావేశంలో బ్లెస్సెడ్ కార్లోతో పాటు 15 మందిని పునీతులుగా ప్రకటించడానికి ఆమోదం తెలిపారు. అయితే 2025 ఏప్రిల్ 27 ఆదివారం 10:30 సెయింట్ పీటర్స్ స్కేల్లో అసిసి డైసిస్లో పునీత పట్టం కార్యక్రమం జరుగుతుందని వాటికన్ ముందుగానే సమాచారం ఇచ్చింది. అయితే ఏప్రిల్ 27న పునీత పట్టం కార్యక్రమానికి ముందే ఏప్రిల్ 21న పోప్ ఫ్రాన్సిస్ గారు మరణించారు. దానితో ఏప్రిల్ 27న జరగవలసిన పునీత పట్టం కార్యక్రమం తాత్కాలికంగా వాయిదా పడింది. మరలా ఇప్పుడు పోప్ లియో గారి యొక్క చేతుల మీదుగా ఈ యువ క్యాథలిక్ అయిన బ్లెస్సెడ్ కార్లో అంకుటిస్ని సెప్టెంబర్ 7న పునీతులుగా ప్రకటిస్తూ కథోలిక శ్రీ సభ అధికారపూర్వకంగా ప్రకటించబోతూ ఉంది. అయితే యువకుల కోసం అంకితం చేయబడిన ఈ ప్రధాన జూబ్లీ వేడుక సందర్భంగా గొప్ప శక్తివంతమైన విశ్వాసం చూపించి పవిత్రతకు సాక్ష్యమిచ్చిన ఇద్దరు యువ క్యాథలిక్లైన బ్లెస్సెడ్ కార్లో అంక్యూటిస్ మరియు బ్లెస్సెడ్ పియర్ జార్జియోలను పునీతులుగా ప్రకటిస్తున్నట్లు నవంబర్ 20, 2024 బుధవారం రోజున పోప్ ఫ్రాన్సిస్ గారు ముందుగానే ప్రకటన జారీ చేశారు. 2006లో మరణించిన ఈ 15 సంవత్సరాల యువకుడు కార్లో గారు క్యాథలిక్ చర్చి యొక్క మొదటి మిలీనియర్ పునీతుడుగా గుర్తింపు పొందబోతూ ఉన్నట్లు వాటికన్ ప్రకటన జారీ చేసింది. దేవుని ప్రభావశీలుడు అనే పేరుతో పిలువబడే కార్లో తన కంప్యూటర్ నైపుణ్యంతో రోమన్ క్యాథలిక్ చర్చిలో జరిగిన దివ్య సప్రసాద అద్భుతాలను మరియు మరియ తల్లి దర్శనాలను ఆన్లైన్ చేయడం ద్వారా గొప్ప పేరును సంపాదించుకున్నాడు. 15 సంవత్సరాలు మాత్రమే జీవించిన దేవుని చేతిలో గొప్ప పనిముట్టుగా ఆయన ఉపయోగపడ్డాడు. 2022 ఏప్రిల్లో యునైటెడ్ కింగ్డమ్లో కార్లో అక్యూటిస్ యొక్క మొట్టమొదటి జీవిత పరిణామం కలిగిన విగ్రహాన్ని తయారు చేసి పెట్టారు. స్కాట్లాండ్లో కర్పస్ గ్రోటోలో ఒక విగ్రహాన్ని నిర్మించారు. అదే సంవత్సరం మలెన్మస్ బార్లో పునీత లెడ్మాస్ చర్చిలో కార్లోకి అంకితం చేయబడిన ఒక స్టెయిన్డ్ గ్లాస్ కిటికీని కూడా ఏర్పాటు చేశారు. యువ పారిష్ వాసులతో కనెక్ట్ అవడానికి కార్లో అక్యూటిస్ ఫోటోను ఎంపిక చేశారు. 2024లో తిమోతి సల్మజ్ తన ఛాతి నుండి బయటకు వస్తున్న యేసుక్రీస్తు శిలువ వేయబడిన చిత్రం కలిగిన కార్లో శిల్పాన్ని తయారు చేశాడు. కార్లో పవిత్ర అవశేషాలు మరియు దివ్య సప్రసాద అద్భుతాలు ఫోటో ప్రదర్శనతో పాటు ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్యాథలిక్ చర్చెస్ అన్నిటికీ పంపించి ప్రదర్శనగా చూపిస్తున్నారు. కార్లో పేరు మీద ఒక పుస్తకము, ఒక వీడియో గేమ్ మరియు ఒక డాక్యుమెంటరీ చిత్రము మరియు ఒక యునైటెడ్ చిత్రాలు కూడా ఉన్నాయి. సాధారణ జీవితాలను గడిపే యువతీ యువకులకు పవిత్రతలో ఎదగడానికి కార్లో జీవితం మంచి ఉదాహరణగా ఉందని పోప్ ఫ్రాన్సిస్ గారు తెలియజేశారు. కార్లో అందరి యువకుల్లాగా అనవసరమైన వాటి కొరకు పరిగెత్తలేదు.
విశ్వాసములో పెరిగి ప్రభువుకి మంచి బహుమతులు తయారు చేశాడు. ప్రభువు తనలో నాటిన ఆ జ్ఞానముతో ఈనాటి కథోలిక శ్రీసభకు, ఈ ప్రపంచానికి గొప్ప బహుమతిని అందించాడు అని కార్లో గురించి పోప్ ఫ్రాన్సిస్ గారు చాలా గొప్పగా చెప్పారు. బ్లెస్సెడ్ కార్లో కంప్యూటర్ని మంచి కోసం ఉపయోగించారు. దాని ద్వారా దేవుని యొక్క అద్భుతాలు ఈ ప్రపంచానికి తెలియచేశారు. కార్లో ఎప్పుడూ ఇతరులకు సహాయం చేస్తూ, ఇతరులు అవసరంలో ఉన్న వారికి ఆదరణ చూపిస్తూ ఉండేవాడు. ఇంటర్నెట్ను చెడులకు ఉపయోగించకుండా మంచి కోసం వాడాలి అని ఈ తరం యువతి యువకులు కార్లోను చూసి ఆదర్శంగా తీసుకోవాలి. కార్లో చిన్నతనం నుండే తనకు తానుగా భక్తి విశ్వాసములో పెరిగి తల్లిదండ్రులను కూడా, తన చుట్టూ ఉన్న వారిని కూడా విశ్వాసంలోకి నడిపించాడు. కార్లో తన క్లాస్మేట్లు ఎవరైనా అల్లరి చేసి వేడిపిస్తే వారికి సపోర్టివ్గా నిలబడేవాడు. అలాగే క్లాసులో ఉన్న పేద పిల్లలకు సహాయం చేస్తూ ఉండేవాడు. కార్లో ఇంటర్నెట్ని చక్కగా ఉపయోగించి ఈ భూలోకంలో దేవుని మహిమపరచడానికి మరియు దేవుని సువార్తను ఈ ప్రపంచానికి చాటి చెప్పడానికి ఉపయోగించాడు. కార్లో ఎప్పుడూ క్రీస్తు ప్రభుతో ఉండడమే తన జీవిత ప్రాజెక్ట్ అని చెప్తూ ఉండేవాడు. కార్లో క్రిస్మస్ మాస్ కుటుంబ సభ్యులతో కలిసి జరుపుకోవడానికి చాలా ఎక్కువగా ఇష్టపడేవాడు. కార్లో తన చుట్టూ ఉన్న వారికి ప్రభుని ఎలా ప్రేమించాలి, స్నేహితుల పట్ల ఎలా స్నేహ భావంతో మెలగాలి అనే మంచి విషయాలు నేర్పిస్తూ ఉండేవాడు. కార్లోని ఇంటర్నెట్కు పాలక పునీతుడిగా మన కథోలిక శ్రీసభ నియమించింది. 2006లో మరణించిన 15 సంవత్సరాల ఈ క్యాథలికన్ ఇటాలియన్ యువకుడు కార్లో ఈ డిజిటల్ యుగంలో నేటి యువతీ యువకులకు సోషల్ మీడియాను ఎలా వాడుకోవాలో వాడి చూపించాడు. 187 కంటే ఎక్కువ దివ్య సప్రసాద అద్భుతాలను, మరియ తల్లి దర్శనాలను, ఏ దేశంలో జరిగాయి, ఎప్పుడు జరిగాయి అనే పూర్తి సమాచారంతో 20 భాషల్లోకి అనువాదించి వెబ్సైట్లో పొందుపరుస్తూ ఉండేవాడు. అయితే కార్లో దివ్య సప్రసాద అద్భుతాలు, మరియ తల్లి దర్శనాలను స్వీకరించే సమయంలో అసలు ఏం నిజాన్ని తెలుసుకున్నాడు, ఎలా మారాడు అనే విషయాలను మనం తెలుసుకుందాం. కార్లో దివ్య సప్రసాద అద్భుతాలను స్వీకరిస్తూ వెబ్సైట్లో పొందుపరిచే క్రమంలో అస్సలు వాస్తవాలను గ్రహించాడు. అదేమిటంటే, దేవుడు నిజమైనవాడు, క్రీస్తు ప్రభు నిజమైనవాడు, కాబట్టి నా జీవితం కూడా నిజమైనదే. మరి నేను నిజంగా జీవించాలంటే నా జీవిత విధానం తప్పకుండా మారాలి. అది కూడా క్రీస్తుగా నాకు నేనుగా పరిణితి చెందాలి. ఆయనలో నేను రూపాంతరం చెందాలి. క్రీస్తు ప్రభు బాధలను నేను కూడా అనుభవించాలి అని తాపత్రపడుతూ ఉండేవాడు. క్రీస్తు ప్రభుగా తను మారాలి అని దివ్య సప్రసాద అద్భుతాలను స్వీకరించిన ప్రతిసారి ఆరాటపడుతూ ఉండేవాడు. దివ్య సప్రసాదం అనేది పరలోకానికి మార్గం అని కార్లో చెప్తూ ఉండేవాడు. సూర్యుడి ముందు గంటల తరబడి మనం నిలబడితే మన ముఖం నల్లగా మారిపోతుంది. కానీ దివ్య సప్రసాదం ముందు అదే ఒక్క గంట సేపు మనం కూర్చుంటే మనం తప్పకుండా పునీతులుగా మారతాము అంటున్నాడు కార్లో. సెప్టెంబర్ 7, 2025 ఆదివారం రోజున పునీత పట్టం అందుకోబోతున్న ఈ 15 సంవత్సరాల కార్లో జీవితం ఇది. కాబట్టి ప్రియ క్రైస్తవ సహోదరి సహోదరులారా, అతి చిన్న వయసు నుండే అసాధారణమైన తెలివితేటలు కలిగి క్యాథలిక్ల యొక్క రహస్యాలను అర్థం చేసుకోవడంలో ఎంతో ఆసక్తి చూపించాడు కార్లో. ప్రార్థన మరియు భక్తికి కట్టుబడి ఉంటూనే కంప్యూటర్ ప్రోగ్రామర్గా తన నైపుణ్యాన్ని మెరుగుపరుచుకోవడానికి కార్లో చాలా గంటలు కష్టపడుతూ ఉండేవాడు. రోమన్ క్యాథలిక్ చర్చ్ బ్లెస్సెడ్ కార్లోకి ఎంతగానో రుణపడి ఉంది. ఎందుకంటే 15 సంవత్సరాల వయసులోనే ఒక పోర్టబుల్ ఎగ్జిబిషన్ మరియు ప్రపంచ వ్యాప్తంగా జరిగిన క్యాథలిక్ చర్చ్ ఆమోదించిన 189 అద్భుతాలను, మరియ తల్లి దర్శనాలను ఒక వెబ్సైట్లో పొందుపరిచి రోమన్ క్యాథలిక్ చర్చ్కి ఎంతగానో సహాయం చేశాడు ఈ 15 సంవత్సరాల అంక్యుటిస్. కంప్యూటర్లో అశ్లీలమైన ఫోటోలను, వీడియోలను చూసి సమయాన్ని వృధా చేసుకోకుండా కంప్యూటర్ను దేవుని మహిమ కొరకు వాడి ఈ తరం యువతి యువకులందరికీ ఆదర్శంగా ఉన్నాడు కార్లో అక్యూటిస్. అయితే కార్లో గురించి పోప్ గారు ఇలా మాట్లాడారు. పోప్ ఫ్రాన్సిస్ గారు 2020 అక్టోబర్ 11న ఇచ్చిన ప్రసంగంలో కార్లో తన జీవితంలో దేవునికి మొదటి స్థానం ఇచ్చాడు. పరలోకంలో ఒక నక్షత్రం వలె మెరుస్తూ ఉన్నాడు. కాబట్టి కార్లో జీవిత చరిత్రను ఈ తరం యువతి యువకులందరూ ఆదర్శంగా తీసుకోవాలని పోపు గారు పిలుపునిచ్చారు. కార్లో ఈ తరం యువత సువార్తకు నమ్మకంగా ఉంటూనే డిజిటల్ ప్రపంచంలోని సంక్లిష్టతను నావిగేట్ చేయాలి అనుకునే వారికి మార్గ చూపరిగా పనిచేస్తూ ఉన్నాడు.
వయసుతో సంబంధం లేకుండా అందరూ పవిత్రంగా ఉండాలి అని ప్రతి ఒక్కరికి కారులో గుర్తు చేస్తూ ఉన్నాడు. అలాగే యువ క్యాథలిక్లందరూ వారి యొక్క ప్రతిభను దేవుని మహిమ కొరకు మరియు సువార్త వ్యాప్తి కోసం ఉపయోగించాలి అని కారులో యువతీ యువకులను పిలుపునిస్తూ ఉన్నాడు. నేను చనిపోవడానికి సంతోషంగా ఉన్నాను. ఎందుకంటే నా జీవితంలో ఒక్క నిమిషం కూడా దేవునికి ఇష్టం లేని వాటి కొరకు నేను సమయాన్ని వృధా చేయలేదు. ప్రతి నిమిషం ఆయనను మహిమపరచడానికి నా సమయాన్ని ఉపయోగించాను. ఇది కారులో చెప్పిన ఆఖరి మాటలు. ఎంత అద్భుతమైన మాటలు కారులో చెప్పాడంటే మనము కూడా అలాగే ఉండాలి. మన సమయాన్ని అనవసరమైన వాటి కొరకు ఉపయోగించకుండా దేవుని మహిమపరిచే విధంగా ఉపయోగించుకోవాలి. ప్రియ క్రైస్తవ సహోదరి సహోదరులారా, కారులో జీవితం చూసిన మనము మన జీవితాలను మనం ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకోవాలి. మరియు మనం చేసే ప్రతి పనిలో పవిత్రత కోసం కృషి చేయాలి అని కారులో ద్వారా మనం నేర్చుకోవాలి. ఈ జూబ్లీ పునీతుడు కారులో అడుగుజాడల్లో నడుస్తూ పవిత్రంగా క్రీస్తు ప్రభుని అనుసరించే ప్రయత్నం మనం చేయాలి. అప్పుడే కారులో ఉన్నటువంటి మంచి బుద్ధి, జ్ఞానం, భక్తి దేవుడు మనకు కూడా దయచేస్తారు. దుఃఖం అంటే మనల్ని మనం చూసుకోవడం, ఆనందం అంటే దేవుని వైపు చూడడం అని కారులో చెప్తూ ఉన్నాడు. కాబట్టి మనం దుఃఖంలో ఉన్న, ఆనందంలో ఉన్న ప్రతి క్షణము కూడా దేవునిపైన ఆధారపడి దేవుని మహిమపరిచే విధంగా మనం జీవించాలి. అయితే ప్రార్థనలో మనం దేవుణ్ణి అడగవలసిన ఏకైక విషయం ఏమిటంటే పవిత్రంగా ఉండేలా చూడమని మనం దేవుణ్ణి అడగాలి. కాబట్టి మనందరం కూడా బ్లెస్సెడ్ కారులో జీవితాన్ని ఆదర్శంగా తీసుకొని పవిత్రతలో ముందుకు సాగిదాం. ఇంటర్నెట్ ద్వారా సమయాన్ని వృధా చేసుకొని పిచ్చి పిచ్చి పనులు చేస్తూ ఇబ్బందులు కొని తెచ్చుకుంటున్న యువతి యువకులందరూ కారులోను చూసి ఇంటర్నెట్ ద్వారా దేవుని మహిమపరచాలని, ఇంటర్నెట్ని చక్కగా ఉపయోగించుకోవాలని నేర్చుకోవాలి. కథోలిక శ్రీ సభకు మూల స్తంభాలుగా ప్రతి ఒక్క యువత కూడా ఉండాలని, దేవుని చేతిలో పనిముట్టిగా మారి శ్రీ సభ కొరకు పని చేయాలి అని కారులో యువతి యువకులను పిలుస్తూ ఉన్నాడు. కాబట్టి మనందరం కూడా కారులోని ఆదర్శంగా తీసుకొని కారులో వలె మంచి జీవితం జీవిస్తూ దేవుని మహిమకరంగా, మన తల్లిదండ్రులకి సంతోషకరంగా, మన యొక్క సమయాన్ని వృధా చేసుకోకుండా పరలోకంలో మనము కూడా ఒక నక్షత్రం వలె మెరిసేలాగా దేవునికి గొప్ప బహుమతులు తయారు చేద్దాం. కారులో జీవితం ద్వారా అనేక విషయాలు నేర్చుకున్న మనము మరొక పునీతుడి జీవిత చరిత్ర ద్వారా మళ్ళా కలుద్దాము. ఇది ఈ రోజు మన పునీత కార్లో గారి యొక్క జీవిత చరిత్ర. ఈ వీడియోను ఇంతటితో ముగిస్తున్నాను. మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు దేవుని యొక్క కృపా కాపుదల మనందరికీ తోడై ఉండి దేవుని యొక్క ప్రేమలో, సేవలో జీవిస్తూ ముందుకు వెళ్ళేలాగా, సమయాన్ని వృధా చేసుకోకుండా దేవుని మహిమ కొరకు ఉపయోగించేలా మనందరం కూడా ఉండాలి అని మీ అందరి కొరకు ప్రార్థిస్తూ ఈ వీడియోను ఇంతటితో ముగిస్తున్నాను. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ ఆల్.